హాయ్ ఎవ్రీవన్, మీరు చూస్తున్నారు రమణ బిగ్ బాస్ రివ్యూస్. 4వ వారం బిగ్ బాస్ హౌస్లో కొత్తగా కిరాక్ సీత చీఫ్ అయిన తర్వాత నిఖిల్ మరియు సీత క్లాన్స్ ఏర్పాటయ్యే సమయంలో నిఖిల్ టీంలోకి వెళ్ళడానికి హౌస్ మేట్స్ అయితే అంతగా ఇంట్రెస్టింగ్ చేయకపోవడం అయితే సీత టీంలోకి వెళ్తామని చెప్పడంతో నిఖిల్ చాలా డిసప్పాయింట్ అవడంతో నిఖిల్ ఒంటరినట్లుగా అనిపించింది. అలాగే నిఖిల్ టీంలోని విష్ణుప్రియ కూడా తనకు ఇండివిజువాలిటీ లేదని సీత టీంలోకి వెళ్తారని చెప్పడం, నైనిక అయితే నిఖిల్కి లీడర్షిప్ క్వాలిటీస్ తక్కువ అని తాను సీత టీంలోకి వెళ్తా అని చెప్పడం కూడా నిఖిల్ని అవాయిడ్ చేసినట్లుగా అనిపించింది. అలాగే కాంతార టీంలోని కంటెస్టెంట్స్ ఎవరు కూడా నిఖిల్ టీంలోకి వెళ్ళడం ఇష్టం లేదని చెప్పడంతో బిగ్ బాస్ వారిలోని 2 మెంబర్స్ని నిఖిల్ టీంలోకి వెళ్ళాలని చెప్పడం జరిగింది. కానీ సోనియా అయితే నిఖిల్కి లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువగాని నిఖిల్ టీంలోకి వెళ్తారని చెప్పి వెళ్తుంది. అలాగే పృథ్వీ కూడా నిఖిల్ స్ట్రాంగ్ అని చెప్పి నిఖిల్ టీంలోకి వెళ్తాడు. మణికంఠ అయితే తనకి ఇష్టం లేకున్నా కూడా కష్టంగానే వెళ్తాడు. ఇక లాస్ట్కి ప్రేరణ తాను వెళ్ళనని చెప్పడంతో ప్రేరణని యష్మితో స్వాప్ చేయడంతో యష్మి అయితే నిఖిల్ టీంలోకి వెళ్తుంది. ఇలాగా టీమ్స్ అయితే ఫామ్స్ అవుతాయి. దీంతో నిఖిల్ టీంలో యష్మి, సోనియా, పృథ్వీ, మణికంఠ ఉండగా సీతా టీంలో నబీల్, విష్ణుప్రియ, నైనిక, ప్రేరణ, ఆదిత్య వీళ్ళైతే టీం మెంబర్స్గా ఉంటారు. కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే నిఖిల్ టీంలో యష్మి మరియు సోనియా ఉండడంతో ఒకే ఓవర్లో 2 కత్తులు ఎమ్మడవు అన్నట్లు సోనియా మరియు యష్మి కలిసి యూనిటీగా ఎలా గేమ్ ఆడతారో చూడాలి. ఇది ఈరోజు ప్రోమో అనాలిసిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరెన్నో బిగ్ బాస్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.